అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు 14 గంటల పాటు చర్చలు ఇద్దరి మధ్యన జరగలేదు. భోజనాలు చేసే చోట ఇద్దరు కలుసుకున్నారు. జేడీ వాన్సును అటు పక్కన స్పీకర్, ఇరాన్ స్పీకర్ తప్ప డైరెక్ట్ చర్చలు అనేటటువంటిది జరిగినాయని కాసేపు, జరగలేదని కాసేపు నడుస్తుంది. సరే 2 గంటల పాటు తప్పేం లేదు, అది జరిగితే మంచిదే కదా. కానీ ఏ విషయం మీదన ఒప్పందం కుదరలేదు. లెబనాన్ మీద దాడులు ఆగాలి అని ఇరాన్ అడిగింది, తగ్గిద్దాం అని చెప్పింది అమెరికా. అది వాళ్ళ చేతుల్లో ఉందా? ఆ దాడులు చేసేది ఇజ్రాయెల్. హెజ్బుల్లా వాడు దాడులు చేస్తున్న చూస్తే ఇజ్రాయెల్ కూర్చుంటుందా? హెజ్బుల్లా వాడు దాడులు ఆపేయాలి, హెజ్బుల్లా వాళ్ళని మూసేయాలని అమెరికా చెప్పలేదు. ఎందుకంటే వాడికి ఏం సంబంధం లేదు. అది అవి రెండు లెబనాను ఇజ్రాయెల్ చర్చించకుండా అది నెంబర్ 1. ఇకపోతే రెండోది వచ్చేటప్పటికి వీళ్ళిద్దరి మధ్యన మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఇరాన్కి సంబంధించిన డబ్బులు ఫ్రీజ్ చేయడం. ఎప్పుడో చేసినటువంటి ఫ్రీజుల్ని ఎత్తేయాలి, ఆ డబ్బులు వెనక్కి తీసుకోవడానికి ఇవ్వాలి. అది ఇస్తామన్నారు. కానీ మొత్తమా పాక్షికమా ఏంటన్నది స్పష్టత రాలేదు. ఇకపోతే హార్ముజ్ జలసంధిని ఫ్రీ చేయాలని అమెరికా అడిగితే చూద్దామంది ఇరాన్. ఓవరాల్గా కాసేపు చర్చల పరంగా ఒక సుహృద్భావ వాతావరణం రావడం మంచి పరిణామం. అదే సందర్భంలో ఏ స్పష్టత ఇంకా రాలేదు. ఇది కాలయాపన కోసం చేస్తున్నారా లేకపోతే నిజంగా చేస్తున్నారా చూడాల్సి ఉంది.